తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె పరిస్థితులు తలెత్తాయి. ఆర్టీసీ కార్మికుల ముఖ్యమైన డిమాండ్లు పరిష్కారం అవ్వడం లేదంటూ టీజీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకత్వంలో కార్మికులు ఉద్యమ బాటా పట్టారు. ప్రభుత్వ స్పందన లేకపోతే మే 7 ఉదయం నుంచి సమ్మెకు దిగేందుకు సన్నద్ధమవుతున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ లోని ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు కార్మికులు కార్మిక కవాతు నిర్వహించారు. యాజమాన్యం తీరుపై తీవ్రంగా విమర్శలు చేస్తూ నినాదాలు చేశారు. అనంతరం బస్ భవన్ వద్ద జరిగిన సమావేశంలో జేఏసీ నేతలు ప్రసంగించారు. వారు చెప్పిన వివరాల ప్రకారం గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు గణనీయంగా పెరిగినట్లు పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణలు, కార్మిక సంఘాలు పునరుద్ధరణ, కొత్త బస్సుల కొనుగోలు వంటి అంశాలను ప్రాధాన్యతగా కోరుతున్నారు. అంతేకాదు రోజుకు 16 గంటల పాటు విధులు నిర్వహించడాన్ని ఆరోగ్యానికి ముప్పుగా అభివర్ణించి దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యుత్ బస్సులను ఇతర ఏజెన్సీల ద్వారా కాకుండా ఆర్టీసీ యాజమాన్యమే కొనుగోలు చేయాలన్నది మరో ముఖ్యమైన డిమాండ్. కార్మికులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తుందని జనవరి 27నే సమ్మె నోటీసు ఇచ్చినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం చర్చలకు రావడం లేదని విమర్శించారు. తమ ఉద్దేశం సమ్మె చేయడం కాదు, కానీ చర్చలకు ప్రభుత్వం ముందుకు రాకపోతే తాము తలపెట్టిన విధంగా సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ సమ్మెలో జేఏసీకి చెందిన 40,600 మంది ఉద్యోగులు పాల్గొనున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామాలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంపై దృష్టి సారించారని, త్వరలోనే కార్మికులతో చర్చలు జరుగుతాయని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో చర్చల ద్వారానే పరిష్కారం కుదిరితే మంచిదన్న ఆశయంతో కార్మికులు ఎదురు చూస్తున్నారు. లేకపోతే మే 7 నుంచి రాష్ట్రమంతటా ఆర్టీసీ బస్సులు ఆగే అవకాశం ఉంది.